హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన కాంప్లెక్స్ నెంబర్ సిరీస్లో థర్డ్ వీడియో వచ్చేసి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియోలో మనము కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ గురించి డీటెయిల్గా చూద్దాము అండ్ దాని యొక్క ప్రాపర్టీస్ కూడా. ఓకేనా? చలో. సో కాంప్లెక్స్ నెంబర్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేసుకుంటున్నాం? ఇప్పుడు ముందేమో z ఈక్వల్స్ టు a, b అనుకుంటుండే, కానీ తర్వాత మనము అదే కాంప్లెక్స్ నెంబర్ని z ఈక్వల్స్ టు a ప్లస్ ib అని రిప్రజెంట్ చేసుకోవడం స్టార్ట్ చేసినాం. ఓకే, ఇప్పుడు కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క కాన్సెప్ట్ లేదా డెఫినేషన్ని చూడండి. ఓకే, ద కాంప్లెక్స్ నెంబర్ a ప్లస్ ib a మైనస్ ib ఆర్ కాల్డ్ కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్. ఈచ్ ఈజ్ కాల్డ్ కాంజుగేట్ ఆఫ్ అదర్. ఏమంటున్నాడు? ఈ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయా, ఏ ప్లస్ ఐబి ఏ మైనస్ ఐబి, ఇవి రెండు కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే దాని అర్థమైంది, ఇది దీనికి కాంజుగేట్, ఇదేమో దీనికి కాంజుగేట్. దాన్ని మనం ఏమంటామంటే కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చిన 5 + 7i అని ఇచ్చిన. దీనికి కాంజుగేట్ కనుక్కోమంటే నువ్వు ఏం చేయాలి? స్ట్రైట్ అవే ఈ ప్లస్ దగ్గర మైనస్ పెట్టాలి. 5 - 7i. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 - 5i పెట్టిన. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ నెంబర్కి కాంజుగేట్ కనుక్కోమంటే సింపుల్, ఇక్కడ మైనస్ ఉంది కదా, ప్లస్ పెట్టుకోవాలి. 6 + 5i. అట్లా మనకి కాంజుగేట్ అంటే సింపుల్గా ఈ సింబల్ ఉందా, ఈ సింబల్ని చేంజ్ చేసుకోవడమే కాంజుగేట్ అంటే. 5 + 7iకి కాంజుగేట్ అయింది 5 - 7i. 6 - 5iకి కాంజుగేట్ అయింది 6 + 5i. ఓకేనా? క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు ఈ కాంజుగేట్ అనే కాన్సెప్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మనం చాలా వాడతాం ఇప్పుడు. సో జాగ్రత్తగా చూడండి. ద కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ z ఈజ్ డినోటెడ్ బై z బార్. సో z అని ఒక కాంప్లెక్స్ నెంబర్ అని చెప్పిన, దానికి కాంజుగేట్ ఏంటంటే మీరు సింపుల్గా z బార్ అని చెప్తే సరిపోతుంది. ఓకే, ద కాంజుగేట్ ఆఫ్ z ఈజ్ నథింగ్ బట్ z బార్. సో క్లియర్గా అర్థమైందా? కాంజుగేట్ అని వచ్చిందంటే బార్ పెట్టేసేయాలి. క్లియరా? చలో. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రాపర్టీస్ ఆఫ్ కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో ఈ కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్. అవి మనం అర్థం చేసుకోవాలి. సో ఆ ప్రాపర్టీస్ ఏంది, వీటిని మనం ఎట్లా అర్థం చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ, z1 + z2 హోల్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు z1 బార్ ప్లస్ z2 బార్. సో ఇది వచ్చేసి ప్రాపర్టీ నెంబర్ 1. అంటే z1ని z2ని రెండు యాడ్ చేసి దానికి కాంజుగేట్ అప్లై చేసిన, లేదా z1కి కాంజుగేట్ అప్లై చేసి ప్లస్ z2కి కాంజుగేట్ అప్లై చేసి యాడ్ చేసిన మనకు వచ్చేది సేమ్ నెంబర్. సో చూడండి, ఫస్ట్ సేమ్ వాల్యూ. ఓకే, నేను z1ని 3 + 4i తీసుకుంటున్నా, నేను z2ని 1 + 3i తీసుకుంటున్నా. ఓకే, సో ఫస్ట్ మనం ఇది ప్రూవ్ చేద్దాం. ఇది ఈక్వల్స్ టు ఇది అన్నాడు కదా, ఎట్లా వచ్చిందో ప్రూవ్ చేద్దాం. ఓకేనా? సో చూడండి, z1 + z2 హోల్ బార్ అంటే ఫస్ట్ నేను z1 + z2 చేస్తున్నా. ఎట్లా చేయాలో మీకు తెలుసు, సింపుల్. 3 + 4i ప్లస్, ఓకే ఎందుకు డైరెక్ట్ రాస్తే అయిపోతుంది కదా. z1 + z2 అంటే రియల్ పార్ట్స్ని యాడ్ చేయాలి. 3 + 1 ప్లస్ i ఆఫ్ 4 + 3. సింపుల్. ఓకే, ఇది ఆల్రెడీ మనం చేస్తున్నాం. సో z1 + z2 ఈజ్ ఈక్వల్స్ టు 4 + 7i. ఓకే, ఇప్పుడు దీనికి కాంజుగేట్ అప్లై చేయండి. z1 + z2 హోల్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు, కాంజుగేట్ అంటే ఏం చెప్పినా సింపుల్గా ఈ ప్లస్ ఉందా మైనస్ అయిపోతుంది. సో 4 - 7i. సో z1 + z2 హోల్ బార్ చేస్తే మనకి ఇది వచ్చింది. మళ్ళీ మనకి z1 బార్ + z2 బార్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. z1 బార్ + z2 బార్. z1 బార్ ఎంత మనకి? z1 బార్ అన్నాడు. సో z1 ఇది అయితే z1 బార్ ఏమవుతుంది? 3 - 4i ప్లస్ z2 బార్ ఏమవుతుంది? 1 - 3i, విచ్ కమ్స్ అవుట్ టు బి 3 + 1 4 మైనస్ 4i 3i అంటే 7i. సో z1 బార్ ప్లస్ z2 బార్ ఇది ఈక్వల్స్ టు 4 - 7i. సో క్లియర్గా అర్థమైందా? చలో రైట్. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంది చెప్పండి? మనకి z1 ఇది అయిపోయిందా? చలో, ఇది నేను రబ్ చేస్తున్నా, మీరు రాసేసినారు అనుకుంటున్నా.
ఎవరైతే నోట్ డౌన్ చేసుకుంటున్నారో చలో. క్లియరా? ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే జాగ్రత్తగా చూడండి. మన నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే z1 మైనస్ z2 హోల్ బార్ ఇది ఈక్వల్స్ టు z1 బార్ మైనస్ z2 బార్. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాము? సో z1 మైనస్ z2 చేద్దామా? ఎస్, z1 మైనస్ z2 ఎంత? ఆల్రెడీ మనకు ఉంది కాబట్టి 3 మైనస్ 1 ఎంత? 2. డైరెక్ట్ చేసేస్తున్నాను నేను, ఓకేనా? ఓకే, మీకోసం 3 మైనస్ 1 ప్లస్ ఐ ఆఫ్ b1 మైనస్ b2 అంటే 4 మైనస్ 3. ఇది నేను మీకు ఆల్రెడీ చెప్పిన ఎట్లా చేయాలి అడిషన్ సబ్ట్రాక్షన్ అని. అర్థం కాని వాళ్ళు ప్లీజ్ వెళ్ళి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. సో z1 మైనస్ z2 నాకు ఎంత వచ్చింది? 2 ప్లస్ ఐ. మళ్ళీ z1 మైనస్ z2 హోల్ బార్ ఎంత? 2 మైనస్ ఐ. క్లియరా? చలో మళ్ళీ మనం ఏం చేద్దాము, ఇక్కడ సైడ్కి చేద్దాము. ఓకే, మనం నెక్స్ట్ వేరే చేయాలి కాబట్టి సైడ్కి చేస్తున్నా. z1 బార్ ఎంత మనకి? z1 బార్ అంటే 3 ప్లస్ 4i ఉంది కాబట్టి 3 మైనస్ 4i. z2 బార్ ఎంత మనకి? 1 మైనస్ 3i. ఇప్పుడు మైనస్ చేయండి. z1 బార్ మైనస్ z2 బార్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? 3 మైనస్ 1 పక్కన, ఓకే, 3 మైనస్ 1 ప్లస్ ఐ ఇంటూ మైనస్ 4 మైనస్ ఆఫ్ మైనస్ 3. క్లియరా? పక్కా? సో z1 బార్ మైనస్ z2 బార్ ఇది ఈక్వల్స్ టు 3 మైనస్ 1 ఇస్ నథింగ్ బట్ 2 ప్లస్ ఐ ఆఫ్ మైనస్ 4. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది? సింపుల్, నేను సారీ సబ్ట్రాక్షన్ అంటే ఏంది? సింపుల్గా మైనస్ చేయడం. సో ఇక్కడ 4 మైనస్ 3 అంటే ఇక్కడ రియల్ ఇమాజినరీ పార్ట్ ఏముంది? 4 3, అందుకే 4 మైనస్ 3 చేసిన. మళ్ళీ ఇక్కడ ఏముంది మనకి? మైనస్ 4 ఉంది, మైనస్ 3 ఉంది. సో మైనస్ 4 మైనస్ ఆఫ్ మైనస్ 3. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ప్లస్ 3. సో z1 బార్ మైనస్ z2 బార్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ ఐ ఇంటూ మైనస్ 4 ప్లస్ 3 అంటే మైనస్ 1. సో z1 బార్ మైనస్ z2 బార్ ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ ఐ. క్లియర్గా అర్థమైందా? సో z1 మైనస్ z2 హోల్ బార్ ఇది ఈక్వల్స్ టు z1 బార్ మైనస్ z2 బార్. రెండు సేమ్ వచ్చినాయా లేదా? చలో ఇది కూడా క్లియర్ అయిపోయింది పక్కానా? చలో ఇక నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. కొంచెం టైం కన్జ్యూమ్ అవుతుంది, బట్ మీకోసం ఇదంతా జాగ్రత్తగా ఇది మీరు చేసుకున్నారంటే మీకు ఈజీ అయిపోతుంది. ఓకే, ఐఎమ్ రబ్బింగ్ ఆఫ్ దిస్ ఆల్సో. సో నాతో పాటే యూ ట్రై టు సాల్వ్ ఇట్. ఎందుకంటే మీకు ఆ ఫ్లో ఉంటుంది, మీకు కంటిన్యూటీ ఉంటుంది, అర్థం కూడా అవుతుంది. ఓకేనా? చాలు మన నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే z1 ఇంటూ z2 హోల్ బార్ ఇది ఈక్వల్స్ టు z1 బార్ ఇంటూ z2 బార్. ఓకే, సో మీకోసం ఇప్పుడు ఫార్ములా కూడా రాస్తాను నేను. సో z1 ఇంటూ z2, ఓకే ఫస్ట్ అయితే మనం ఇవి రాసుకుందాం. z1 ఇది ఈక్వల్స్ టు 3 ప్లస్ 4i, z2 ఇది ఈక్వల్స్ టు 1 ప్లస్ 2i అనుకుంటా, అంతేనా? ఓకే, ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏముంది? సో z1 ఇంటూ z2 నార్మల్గా ఏముంటుందంటే a1 a2 ప్లస్ మైనస్ b1 b2 మైనస్ b1 b2 ప్లస్ i ఇంటూ a1 b2 ప్లస్ a2 b1. ఫార్ములా వచ్చేసి ఇది అనమాట. ఇందాకనే డిస్కస్ చేసినాము. సో డైరెక్ట్ చేసేస్తే అయిపోతుందని నా ఫీలింగ్. సో z1 z2 ఈజ్ ఈక్వల్స్ టు a1 a2 అంటే 3 ఇంటూ 1 3 మైనస్ b1 b2 అంటే 4 ఇంటూ 2 8 ప్లస్ ఐ ఆఫ్ a1 b2 అంటే 3 ఇంటూ 2 6 ప్లస్ b2 a2 b1 1 ఇంటూ 4 సో 4. సో z1 z2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 5 ప్లస్ ఐ ఇంటూ 10 విచ్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ 5 ప్లస్ 10i. మళ్ళీ దీనికి బార్ ఏమొస్తుంది? z1 z2 బార్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 5 మైనస్ 10i. క్లియరా? చలో మళ్ళీ z1 బార్ ఇంటూ z2 బార్ చేద్దాం. z1 బార్ ఇంటూ z2 బార్ ఏమొస్తుంది? z1 బార్ అంటే ఏమొస్తుంది మనకి? 3 మైనస్ 4i. z2 బార్ అంటే ఏమొస్తుంది? 1 మైనస్ 2i. మల్టిప్లై చేయి, ఇక్కడనే మల్టిప్లై చేయొచ్చు.
బట్ అవసరం లేదు, డైరెక్ట్ ఫార్ములా కూడా చేయొచ్చు మనము. A1 A2 అంటే 3 into 1 3 మైనస్ B1 B2 మైనస్ 4 ఓకే మైనస్ ఆఫ్ -4 into -2 -8 సారీ -4 into -2 +8 ప్లస్ I ఇంటూ A1 B2 ప్లస్ A2 B1. A1 B2 అంటే ఏమొస్తుంది, అక్కడ ఉందే రాసేయండి. A1 B2, A1 ఎంత 3, B2 3 into -2. ఓకే టెన్షన్ ఏం లేదు. ఓకే 3 into -2 A1 B2 ప్లస్ A2 B1. A2 ఎంత 1 into -4. చలో, సో Z1 బార్ ఇంటూ Z2 బార్ is equals to 3 - 8 plus I into -6 -4. So Z1 bar into Z2 bar is equals to -5 plus I into -10, which comes out to be -5 - 10I. So Z1 bar into Z2 bar -5 - 10I. సో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. సో ఇంకొకటి ఉంది, ఎక్స్క్యూజ్ మీ, ఇంకొకటి చేస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇంక అన్ని ప్రాపర్టీస్ వచ్చేసినట్టే, ఆల్ ప్రాపర్టీస్ వీ హ్యావ్ కవర్డ్ అనమాట. Z1 by Z2 all bar is equals to Z1 bar by Z2 bar. సో దీన్ని ఎట్లా చేస్తామంటే మళ్ళీ సేమ్ Z1 తీసుకుందాం, 3 + 4I, మళ్ళీ Z2 తీసుకుందాం 1 + 2I. క్లియర్? ఇప్పుడు మనం Z1 by Z2 చేద్దాం. ఫస్ట్ Z1 by Z2. సో చాలామందికి Z1 by Z2 ఫార్ములా గుర్తుండదు, బట్ రాస్తున్నాను చూడండి. A1 A2 ప్లస్ B1 B2 బై A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్. ఓకే, నాకు తెలిసి ఇక్కడ మైనస్ వస్తుంది. మైనస్ A1 B2 మైనస్ A2 B1 బై A2 స్క్వేర్ మైనస్ B2 స్క్వేర్. ఓకే, ఒకసారి చెక్ చేస్తా ఫార్ములా, మళ్ళీ మిస్టేక్ అయితే మనకే ప్రాబ్లం. ఫార్ములా మర్చిపోయినా. A1 A2 ప్లస్ B1, ఓకే A2 B1 అంట, A2 B1 మైనస్ A1 B2, కింద ఏముంది A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్, A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకే, మళ్ళీ మనం ఫార్ములాని దాటి చేయాలంటే ప్రాబ్లం అవుతుంది, లెంతీ అవుతుంది. చేయడం ఏం లేదు, సింపులే ఉంటుంది, బట్ ఫార్ములా యూజ్ చేసి చేద్దాం, ఈజీగా అయిపోతుంది. ఓకే, సో Z1 by Z2 ఈజ్ ఈక్వల్స్ టు A1 A2 3 into 1 3 minus B1 B2 4 into 2 8 by A2 square plus B2 square అంటే 1 square plus 2I square. క్లియర్? కామా A2 B1 minus A1 B2. A2 B1 అంటే ఏంది 1 into 3, సారీ A2 1 into 4 minus A1 B2 అంటే 3 into 2 6. ఓకే, -2 వచ్చిందా? ఓ, A2 B1. చలో, A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2I స్క్వేర్. 3 - 8 అంటే -5 by 1 ప్లస్ 4I స్క్వేర్. క్లియర్? కామా -2 by 1 ప్లస్ 4I స్క్వేర్, విచ్ కమ్స్ అవుట్ టు బి -5 by 1 - 4. ఎందుకు I స్క్వేర్ అంటే -1 కాబట్టి 4 into -1 -2 by 1 - 4. I ఎక్కడ బాస్? ఓకే, I రావట్లేదేంటి? ఓ, మనం ఈ ఫామ్లో రాస్తున్నాం అని మర్చిపోయినా, ఎక్స్ట్రీమ్లీ సారీ. సో -5 by -3 కామా ఏంటి భయ్యా, ప్లస్ పెట్టుకో, ప్లస్ I ప్లస్ I. సో ప్లస్ మైనస్, ఓకే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి -2I by -3. సో -5 by -3
మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 5 ప్లస్ 5/3 ప్లస్ 2i/3. సో క్లియర్. ఇప్పుడు దీనికి మనము ఇందాక మనము ఎక్కడి వరకు చేసినాము, మనము Z1/Z2 చేసి దానికి హోల్ బార్ అప్లై చేసినాము. కానీ ఇక్కడనే మనం కొంచెం మిస్టేక్ చేసినాము, నా సైడ్ నుంచి మిస్టేక్ అయింది, ఐ అపాలజైజ్ ఫర్ దాట్. ఇక్కడ మీరు చూడండి Z1/Z2 అని చెప్పి నేను ఒక ఫార్ములా రాసిన కదా, అప్పుడు నేను ఏం రాసిన అంటే A1A2 మైనస్ అని రాసిన, అది A1A2 ప్లస్ B1B2. సో మిగతాదంతా సేమ్ టు సేమ్ అనమాట, మనకి ఏది ఉందో అదే. సో సింపుల్ ఇక్కడ 3 + 8 వస్తుంది. సో మనకు ఆన్సర్ 11/-3 ప్లస్ 2i/3. ఓకే. సో దానికి మనం బార్ అప్లై చేస్తే ఏమవుతుంది, సింపుల్గా నేను ఏం చెప్పిన, బార్ అంటే ఏంది, కాంజుగేట్. ఇక్కడ ఏం సింబల్ ఉంటుందో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సింబల్ పెడితే బార్ అప్లై చేసినట్టే, అంటే కాంజుగేట్ వచ్చినట్టే దానికి. సో ఇప్పుడు Z1/Z2 హోల్ బార్ చేసినాం, మళ్ళా Z1 బార్/Z2 బార్ కూడా చేయాలి కదా. సేమ్ నేను Z1 బార్/Z2 బార్ ఫస్టే రాసేసుకుంటున్నా. Z1 బార్ అంటే 3 - 4i, Z2 బార్ అంటే 1 - 2i. దీనికి సేమ్ అదే ఫార్ములా అప్లై చేసిన. ఓకే, నాకు తెలిసి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదనుకుంటా. సో సాల్వ్ చేస్తే నాకు ఏమొచ్చింది, -11/3 - 2i/3. సో మీరు గమనించినట్టయితే Z1/Z2 హోల్ బార్ చేసినా లేదా Z1 బార్/Z2 బార్ చేసినా మనకు అదే వస్తుంది. సో నేను మీకు అన్నీ క్లియర్గా చెప్పిన, ఇది ఒక్కటి యూ కెన్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. ఓకే. సో లెంత్ ఆఫ్ ద వీడియోని మైండ్లో పెట్టుకొని నేను డైరెక్ట్ చెప్పేసిన. సో మీరు ఒకసారి చూసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.